సంకట పరిస్థితిని జయించుట. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13వ వచనం. యూదా రాజులలో శ్రేష్ఠుడైన యెహోషాపాతు కాలంలో జరిగిన సంఘటన ఇది. జనులందరినీ దేవుని దగ్గరకు నడిపించుటకు బైబిల్ బోధకులను పంపించాడు. ఒకసారి మోయాబీయులు, అమ్మోనీయులు రాజ్యము మీదికి దండెత్తి వచ్చినప్పుడు రాజు యెహోవా యొద్దకు జనులను రప్పించాడు. రాజు మొదలుకొని శిశువు వరకు ప్రజలందరూ యెహోవా సన్నిధిని నిలవబడినారు. ఎంత గొప్ప విశ్వాసము! ప్రజలందరూ యెహోవా సన్నిధిని నిలవబడగా ఆ దినమున గొప్ప విజయము కలిగినది. సంకట స్థితిలో అతడు జనులందరినీ యెహోవా సన్నిధికి సమకూర్చాడు. ప్రస్తుతము దక్షిణ భారతదేశంలో క్రైస్తవ సంఘము సంకట స్థితి గుండా వెళ్ళుచున్నదని నేను భావించుచున్నాను. కమ్యూనిజం, నులువెచ్చని స్థితి వ్యాపించుచున్నాయి. మనమంతా యెహోవా ముందు సమకూడాలి. ఇలాంటి సంకట స్థితిలో చెడుగును అరికట్టుటకు దేవుడు సహవాసాన్ని వాడుకొనుచున్నాడు. విశ్వాసమునకు మూలమైన యెహోవా యందలి భయమును ప్రజల నుండి తీసివేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని హస్తమును చూస్తారు, వారు జయమును చూస్తారు. జీవముగల దేవుడు ఉన్నాడు. యూదా వారందరూ భార్యలతోనూ పిల్లలతోనూ యవనస్తులతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. అలాగున దేవుని సన్నిధికి ప్రజలందరూ నడిపించడం అంత తేలిక కాదు. ఆ కాలంలో రవాణా సౌకర్యములు లేకపోయినను అందరూ దేవుని సన్నిధికి సమకూడి వచ్చారు. మన చుట్టూనున్న విగ్రహారాధన పెరిగిపోతుండగా మనమంతా దేవుని సన్నిధికి సమకూడి రావలసి ఉన్నది. జనులందరూ భార్యలతోనూ శిశువులతోనూ దేవుని సన్నిధిలో నిలవబడి శత్రు సైన్యముపై జయము పొందారు. యూదాలో ఎంత గొప్ప సంఘటన ఇది! మనము కూడా జయించగలము. సంఘములు క్రిందికి దిగజారిపోకుండా మనము చూడాలి. యెహోషాపాతు మంచి విశ్వాసము గల రాజైనను ఒక గొప్ప పొరపాటుతో తన స్వంత ఇంటిని కూల్చివేసుకున్నాడు. అతడు దుర్మార్గుడైన అహాబు రాజుతో వియ్యమందాడు. తన కుమారునికి రాజకుమార్తెను పెండ్లి చెయ్యాలని యెహోషాపాతు ఆశించాడు. ఇది తప్పైన ప్రమాణము. మారుమనసు పొందిన వ్యక్తి దేవుని దృష్టిలో రాజకుమారుడు. తప్పైన ప్రమాణము అతనిని నాశనము చేసింది.